తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీ హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు ఒక ఆడబిడ్డే, ధైర్యంగా ఉన్నారు, మీకు అండగా ఉంటారు. మీకు ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఒక్క ఫోన్ చేసి వారికి చెప్పండి, ఇమ్మీడియట్గా ఆవిడ అటెండ్ అవుతుంది. ఒకవేళ ఆవిడ అటెండ్ కాకపోతే నాకు కూడా ఒక ఫోన్ పెట్టండి, ఎవడైనా తాట తీసి మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. సర్వైవికల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది, వస్తున్నాయి కూడా. ఎక్కడ నిర్లక్ష్యం వద్దు. ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దీనికి కూడా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. నేను ఇప్పటికే పరీక్షలు చేపిస్తున్నాను, ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేస్తున్నాం. ముందుగానే పరీక్షలు చేస్తే కాపాడుకోవడం కూడా ఈజీ అవుతుంది, రాకుండా చేయడం ఈజీ అవుతుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో 2030కంతా ఎస్డిజి ఉంది, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది కూడా యునైటెడ్ నేషన్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. ఏదైతే మెటర్నిటీ మార్టాలిటీ, ఎవరైతే ప్రసవించే సమయంలో ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చనిపోకుండా చూడవలసిన అవసరం ఉంది. మొత్తం ప్రపంచంలో ఒక మార్కు చూస్తే 70 కంటే 1 లక్ష మందికి తక్కువ ఉండాలి. మన రాష్ట్రంలో 30 మంది ఉన్నారు. మనకంటే బాగా కేరళ 19 మంది ఉన్నారు. ఇండియాలో 103 ఉంది. వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నాం. నేను ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఒక బిడ్డ ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీ అందరికీ, ఒక బిడ్డ వద్దు, 2 ఓకే, 3 ముద్దు. సరేనా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు మన జనాభా మీరు చూస్తే 2.1 ఉండాలి. జీవితకాలంలో భార్యాభర్త కలిసి 2.1కి జన్మనిస్తే జనాభా నిరంతరం కొనసాగుతుంది. దానికంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. నేను కుటుంబ నియంత్రణ పెట్టినప్పుడు 3 ఉండేది, 3 ఉంది కాబట్టి ఆ రోజు చెప్పాను. ఇప్పుడు 1.5 అయింది, అంటే 1.5 అయింది. అది 1 అయితే చాలా ప్రమాదం. అప్పుడు జనాభా తగ్గిపోతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. రేపు ఆ టెక్నాలజీ ఎవరి కోసం పనిచేయాలి? మనుషుల కోసం పనిచేస్తారా, చెట్ల కోసం పనిచేస్తారా అని అడుగుతున్నా. అందుకే మళ్ళీ ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పిన నేను ఈరోజు ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటున్నా. అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చానని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఆలోచిస్తున్నా. మన కుటుంబాలు పెన్షన్ కోసరం, రేషన్ కోసరం, ఇంటి కోసరం కుటుంబాలు విడిపోతున్నాయి. మనకుండేది పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు గారు చెప్పేవాడు, ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత పెద్ద సంపదని. రాను రాను పెళ్ళి అవుతానే పిల్లలు కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. కడాన తల్లి తండ్రి పెద్ద వయసులో ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే కొత్తగా ఒక విధానం తీసుకొస్తాను. పెద్ద కుటుంబం
మనకొక రక్ష, మనకొక ఆనందం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లన్నీ పెద్ద కుటుంబానికే ఇస్తాం, చిన్న కుటుంబాలని డిస్కరేజ్ చేస్తాం. 5-6 మంది ఇంట్లో ఉంటే అవసరమైతే 3 బెడ్రూములు ఇల్లు కట్టిస్తాం. లేదు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఆ ఇంట్లోనే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం. ఇప్పుడు ఇంకో పక్క చూస్తే 5 మంది ఒకరుంటే 5 కేజీలు బియ్యం ఇస్తాం, 2 ఉంటే 10 కేజీలు ఇస్తాం, 5 ఉంటే 25 కేజీలు ఇస్తాం, 10 మంది ఉంటే 25 కేజీలు ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో 10 మంది ఉంటే 25 కాకుండా 60 కేజీలు ఇస్తే అప్పుడు ఆ కుటుంబంలో కలిసి ఉంటారు. అవునా కాదా అని అడుగుతున్నా. కుటుంబం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం మనకందరికీ ఒక భద్రత. అదే సమయంలో కుటుంబంలో పిల్లలు కానీ ఎవరన్నా వయసులో ఉండే పిల్లలంతా కూడా చిన్న పిల్లలు ఉంటే తల్లి తండ్రినే కాకుండా అత్తమామలు కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఇటీవల అది కూడా పిలిపించాను. రేపు రాబోయే రోజుల్లో పిల్లలను చూసుకునే బాధ్యత ఒక్క భార్యదే కాదు, భర్తది కూడా. పిల్లల్ని సమానంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకైతే ఒక పిలిపించాను, మీరందరూ 1 సంవత్సరం లీవ్ ఇస్తా, మెటర్నిటీ లీవు. మగవాళ్ళకు కూడా 2 పిల్లలు 3 పిల్లలుంటే 2 నెలల వరకు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా చెప్పండి వాళ్లకు, మీ బాధ్యత కూడా ఉంది. నువ్వు ఆఫీస్ అంటున్నావు, నేను ఒక్కడినే చెయ్యను, నువ్వు కూడా చెయ్యమని మీరు కూడా చెప్పాలి. పెద్దవాళ్ళు మీ పిల్లలకు కూడా చెప్పాలి. మీరు నవ్వుతున్నారు, ఎందుకంటే మీ కోడలంటే ఒక విధంగా చూస్తారు, కొడుకంటే ఇంకొక విధంగా చూస్తారు. ఇప్పుడు కొడుకు కోడలు 2 సమాన బాధ్యత. పిల్లల పెంపకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడినప్పుడు ఇదే మారిగా మాట్లాడాను. ఊరూరు వచ్చాను. 5 మంది పిల్లలుంటే నష్టం ఏంటో చెప్పాను. నేను అనుకున్న దానికంటే ఫాస్ట్గా మీరు మారిపోయి 1-2 పిల్లలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు 58% ఒకరికే పరిమితం అవుతున్నారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దనుకుంటున్నారు. డబుల్